ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు మనకు ఇచ్చిన మంచి అవకాశంను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వచనాల వరకు చదువుకుందాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఒక వ్యక్తి తనకు తెలియకుండా పాపం చేసిన యెడల ఆ పాపము నిమిత్తము ఆ పాపి అయిన వాడు దేవుని సన్నిధికి బలి తెచ్చినప్పుడు అతడు మొట్టమొదట బలి కొరకు తెచ్చిన జంతువుపై తన చేతులుంచాలి. ఆ తరువాత అతడు తన పాపములను అంగీకరించాలి. అయితే ఈ విధముగా చేయటము వలన అతని పాపము ఆ జంతువుపై మోపబడుతుంది. దీని తరువాత ఆ జంతువు ఇప్పుడు దేవుని శిక్షకు అర్హమైనదిగా మారుతుంది. అనగా పాపము వలన వచ్చు ఆ మరణమును భరించుటకు ఆ జంతువు సిద్ధపడుతుంది. ఎప్పుడైతే ఆ జంతువును ఏ రోజైతే వధించబడటం లేక చంపబడడం జరుగుతుందో ఆ రోజున నియమించబడిన యాజకుడు తప్ప మరెవరు కూడా ఆ పరిచర్యను చేయకూడదు. ఎందుకంటే ఈ పరిచర్యను యాజకుడే చేయవలెననే నియమమును దేవుని వాక్యంలో స్పష్టముగా ఇవ్వబడి ఉన్నది. అందుకే మనకు తెలుసు గదా, ప్రవక్త అయిన సమూయేలు రాక కొరకు సౌలైన రాజు వేచి ఉండక బలిని అర్పించుటకు ముందునకు సాగి బలిని అర్పించినప్పుడు దానికి ప్రతిఫలంగా రాజైన సౌలు చేతి నుండి రాజ్యం తీసివేయబడింది. అయితే యాజకుడే ఆ బలి పశువును చంపాలి లేక దాన్ని వధించాలి. ఆ రక్తాన్ని ఒక పాత్రలో సేకరించాలి. ఇంకా ఆ బలిపీఠం మీద చల్లాలి. కొన్నిసార్లు ఈ పనులన్నీ లేక ఈ సేవనంతటినీ యాజకుడు ఒక్కడే చేయాల్సి వస్తుంది. మరికొన్నిసార్లైతే ఆ యాజకునికి మరొక యాజకుడు కూడా సహాయం చేయవచ్చును. అయితే ఇంకా మిగతా కొన్ని పనులు ఏవైతే ఉంటాయో ఆ పాపి అయిన వ్యక్తి చేయవలసి ఉంటుంది. కానీ యాజకుడు చేయవలసిన పనిని లేక ఆ సేవను మరెవ్వరును కూడా చేయకూడదు, చేయరాదు కూడా. ఇశ్రాయేలీలకు అన్నిటికంటే పరిశుద్ధమైన ఒక దినము ఉన్నది అంటే అది కేవలం ప్రాయశ్చిత్త దినమే. ఆ దినమున ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులందరి కొరకు బలి అర్పించడానికి వెళుతాడు. ఆ పరిశుద్ధమైన సేవను స్వయాన ఆ ప్రధాన యాజకుడే చేయాలి. ఆ దినమున ఎన్నో బలులు అర్పించవలసి ఉంటుంది. అయినను ప్రధాన యాజకుడు తప్ప మరి ఎవరు కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. ఇశ్రాయేలీయులందరి ప్రాయచిత్తము కొరకు బలి అర్పించడానికి ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు ఆ బలి అర్పించుటకు ముందే అతడు తన కొరకు ఒక బలిని అర్పించవలసి ఉంటుంది. ఎందుకంటే అతనిలో కూడా ఉంటాయి కూడా. అందుకే మొదట తన పాపముల నుండి శుద్ధీకరించబడాలి. దాని తరువాతనే అతడు వెళ్ళి ఇతరుల కొరకు బలి అర్పించాలి. ఈరోజు మనల్ని మనము చూసుకున్నట్లయితే మనం ఇతరుల కొరకు మధ్యవర్తిత్వం చేయుటకు, అలాగే మన జీవితాలు ఇతరుల ఎదుట క్రీస్తుకు సాక్షిగా ఉండునట్లు దేవుడు మనల్ని రాజులైన యాజకులుగా ఏర్పరచుకొని ఉన్నాడు. మనలో ఎటువంటి మంచితనం లేదు. అందుకొరకే మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరింపబడిన తరువాతనే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం అనే ఈ విషయము మనందరికీ తెలుసు. గనుక దేవునికి మనకు మధ్యవర్తిగా పనిచేయడానికి ఏ యాజకుని అవసరం మనకు లేదు లేక ఉండదు. పాత నిబంధనలో ఈ సేవ చేయుటకు యాజకులను స్వయాన దేవుడే ఏర్పరచుకొని ఉన్నాడనే విషయం మనకు తెలుసు. అయినప్పటికీ వారు ఎంతో భయంతో భక్తితో పరిశుద్ధతతో వారు ఈ సేవ చేసేవారు. వారు ఈ బలులను మరలా అర్పించేవారు. ఎందుకంటే ఆ బలి పాపంను తొలగించక కేవలం కప్పి ఉంచేది. కానీ మేము ధర్మశాస్త్రము చొప్పున చేయటం వలన దేవుని శిక్ష నుండి తప్పించబడతామనే ఒక నిరీక్షణ, ఒక నమ్మకం అనేది వారిలో ఉండేది.
అయితే మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన పాపములను తొలగించి మన పాపములను క్షమించి ఉన్నాడు. ఎలాగనగా ఏ బలి అయితే మన కొరకు అర్పించబడినదో, ఏ ప్రధాన యాజకుడు ఆ బలిని అర్పించెనో ఆ బలిని మరి ఆ ప్రధాన యాజకుణ్ణి పరలోకము అంగీకరించినట్టుగా మనం చూడవచ్చు. మరి ఈ రెండు అనగా బలి మరి ప్రధాన యాజకుడు మన యేసు ప్రభువై ఉన్నాడు. మరి ఈయన అయితే అనగా యేసు ప్రభువు ఒక్కమారే ఈ ఒక్క బలిని అర్పించి తన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, లేదా కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువు వెళ్ళి తండ్రి కూటి పార్శ్వమున కూర్చోవడం అంటే అర్థమేమిటి, లేక సందేశమేమైనది అంటే పని పూర్తి అయిపోయింది, ఇక మరలా చేయని అవసరం లేదని అర్థం. ఇక ఇప్పుడు మరలా బలి యొక్క పని మరి యాజకుని యొక్క పని లేదని అర్థం. అయితే మనకు ఇదంతా తెలిసిన తర్వాత కూడా ఒకవేళ మనం పాత నిబంధన ప్రకారమే నడుచుకున్నట్లయితే నా పాపాలు క్షమింపబడినవనే ఆ నెమ్మది గాని ఆ సంతృప్తి గాని ఇప్పటికీ కూడా మనకు లేదని, అలాగే దేవుని ఎదుట నిలబడడానికి మనకు ధైర్యం రావటం లేదనే విషయాన్ని మనకు తెలియజేయుచున్నవి. కాబట్టి ఈరోజు ప్రజలు అనేకమైన మధ్యవర్తులను వెతుక్కుంటూ ఉన్నారు. కానీ ఒక విశ్వాసి అయిన వ్యక్తి తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు ఆ వ్యక్తికి నేను దేవుని శిక్ష నుండి తప్పించబడినానని, నా జీవితం సురక్షితంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బలిని పరలోకము అంగీకరించింది గనక ఆ వ్యక్తి జీవితం నుండి దేవుని నుండి వచ్చే శిక్ష అనే భయము తొలగిపోయి ఇక దేవునితో సమాధానం ఏర్పరచబడును. అందుకే ఆ విశ్వాసి హృదయంలో దేవుని శాంతి రాజ్యమేలుచుండును. అయితే మనం ఎంతో ధన్యులం. మనము ఇప్పుడు మన పాపముల నుండి రక్షణ పొందుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించనవసరం లేదు. మనము ఏ పుణ్యకార్యమును కూడా చేయనవసరం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసు ద్వారా విశ్వాసముతో కృపచేతనే మనకు రక్షణ అనుగ్రహింపబడి ఉన్నది. మనకు దాతృత్వంతో లేక ఉచితముగా కృప ద్వారా రక్షణను అనుగ్రహించిన ఆ దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రండి, మనకు ఈ రక్షణ అనే వరమును ఇచ్చుటకు పరలోకము ఎంతో భారీ మూల్యంను చెల్లించడం జరిగింది గనక పరలోకము రక్షణ విషయంలో ఎంత ప్రాముఖ్యతను ఇచ్చెనో మనం కూడా ఈ రోజులలో మనకు ఇవ్వబడిన ఆ రక్షణ విషయంలో అంతే ప్రాముఖ్యతను ఇద్దాం. ఈ విధముగా మనం జీవించినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంతమంది ప్రజలు పాపశిక్ష నుండి తప్పించుకొనుటకు ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు, అనేక పనులు చేస్తూ ఉన్నారు. అయినను మరణ భయం వారి జీవితం నుండి దూరం కావటం లేదు. కానీ ప్రభువా, నీవు మాకు రక్షణను ఉచితముగా ఒక వరముగా ఇచ్చి ఉన్నావు. అందును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, భయభక్తులతో నిన్ను సంతోషపరిచే జీవితాన్ని మేము జీవించుటకు మాకు సహాయము చేయి. మమ్మల్ని చూసే వారందరూ నీ మహిమను చూచున్నట్లు నీ దీవెనలు మాపై నిలిచి ఉండాలని యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. రండి, ఈ రోజులలో మనలో ఒక్కొక్కరం మనకు అనుగ్రహించబడిన ఆ రక్షణ యొక్క విలువను అర్థం చేసుకుంటూ భయభక్తులతో దేవుని నామమహిమార్థము జీవించుదాం. దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి త్వరగా రానయున్నాడు. మారనాథ.